హాయ్ అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి గోరింటాకు పెట్టుకుని పెద్ద స్టైల్ ఇచ్చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏమీ లేదండి. మా ఇంటికాడ నుంచి అత్తవారింటికి వెళ్ళే టైం అయితే వచ్చేసింది. అందుకే ఇంత స్టైల్ చేస్తున్నాను అనమాట. స్టైల్ అంటే మరి స్టైల్ కదలేదండి, ఏదో గోరింటాకు పెట్టుకున్నంత మాత్రం స్టైల్ అనుకుంటారా? కాదు కదా. ఆడపిల్లకి గోరింటాకే అందమంటారు కదా. ఈ మధ్యన కోన్లు అవి వచ్చేసినాయి. గోరింటాకులు మానేశారు చాలామంది, కానీ గోరింటాకు చాలా మంచిది పెట్టుకోవడం వల్ల. నేనైతే అది ఎక్కువ ప్రాసెస్, ఎక్కువసేపు ఉంచుకోవాలి, కానీ అదే బెస్ట్. ఆ డబ్బా ఎందుకు చూపిస్తున్నానంటే బియ్యం నానబెట్టింది చలవిడి చేయడానికి అమ్మ, అందుకే ఆ డబ్బా చూపిస్తున్నాను. ఇంకా నైట్ అయిపోయింది. నైట్ అయితే చలవిడి చేస్తుంది అమ్మను అనేవాళ్ళ పిల్లోడు. ఇది మార్నింగ్ అండి, 28వ తారీఖు. 28వ తారీఖున అయితే మేము వెళ్ళాము. శనివారం వచ్చింది ఆ రోజు. శనివారం కార్ అయితే తీసుకొచ్చేసాడు. దీంట్లోనే మేము వెళ్ళేది ఎంతోమంది కాదులేండి, తక్కువ మంది వెళ్ళాము. ఇవేమో స్వీట్లు, పై బాక్సులోనేమో లడ్డూలు ఉన్నాయి, కింద బాక్సులోనేమో కాజాలు ఉన్నాయి అన్నమాట. లడ్డు, కాజా, అలాగే ఆడపిల్ల పుడితే బొమ్మలు ఇస్తారు కదండి, బొమ్మలు ఇస్తారంట కదా, నాకు తెలీదు. ఇది వరకు రోజుల్లో అవి ఏమీ లేవు, ఇప్పుడే వచ్చాయి. ఆడపిల్లకైతే బొమ్మలు, మగపిల్లడికైతే బాలును బ్యాట్ ఇస్తారంట. ఇప్పుడు అందరూ అలానే పెడుతున్నారు కదండి. ఇప్పుడు ఇది ఎప్పటి నుంచి ఆచారమో నాకైతే తెలియదు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇలానే ఇస్తున్నారు. ఇదివరకు ఇచ్చేవారో లేదో కూడా నాకు గుర్తులేదు అంతగా. అంటే మా అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు చలివిడి గట్రా పంచిపెట్టేవారు. బొమ్మలు అవి ఏమి ఇచ్చేవారు కాదు, కానీ ఇప్పుడైతే ఇలా చేస్తున్నారు. నా శారీ చూపించాను కదండి ప్రీవియస్ వీడియోస్లో. నా శారీకి సంబంధించిన బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. నేను ఎప్పుడు హెవీగా బ్యాంగిల్స్ వాడనండి, ఏదో సింపుల్గా అదైనా అప్పుడప్పుడు వేసుకోవడానికి మాత్రమే తీసుకుంటాను. ఇదైతే అప్పటికప్పుడు తెప్పించుకున్నాను. బ్యాంగిల్స్ లేవండి, శ్రీమంతానికి తెచ్చిన బ్యాంగిల్సే ఉన్నాయి. నా శారీ మీదకి బ్యాంగిల్స్ అయితే లేవు, అందుకే ఇంకా తెచ్చుకున్నాను. నాకు చింతలకి, మా చింతలకి బ్యాంగిల్స్ అయితే తెచ్చేసాం. అలాగే ఇప్పటి వరకు చింతలకి మొలతాడికి సిగ్గిబిళ్ళ అంటారు కదా, అదైతే కొనలేదు. ఎలాగో వెళ్తున్నాం కదా అని తీసుకున్నాము. చిన్నదనమాట, మంచిగా బాగుంది అది. వెండి చాలా రేట్ అండి ఇప్పుడు, అసలు కొనలేకపోతున్నాము. వెండి గిన్నె కొనడానికి బాబోయ్ తులం వచ్చి 5,000 అలాగా చెప్తున్నాడు. చాలా రేటు. ఆ గిన్నె కొనాలంటే 10,000 అని చెప్పాడు. ఆ దిమ్మ తిరిగిపోయింది అసలు. ఇంకా బీరువాలో ఉన్న పట్టీలు, చుట్లు మొత్తం అన్నీ పెట్టేశాను అనమాట. అత్తగారింటికంటే ఆ మాత్రం ఉండాలి. అమ్మగారింటికాడ ప్రశాంతత కోరుకుంటాము, అత్తగారింటికి వెళ్ళిన తర్వాత హడావిడి అనమాట. ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి శారీ అయితే. అలాగే నేను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఒకరి గురించి అయితే చెప్తాను. పాపం ఎప్పటి నుండో మెసేజ్లు పెడుతున్నారు, కాకపోతే ఆ వీడియో అయితే నేను చేసి పెట్టలేకపోతున్నాను. లాస్ట్ వరకు చూడండి. ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయాను. ఆ బ్యాగ్లో మొత్తం నా బట్టలు, పిల్లల బట్టలు సర్దేశాను. చూపించాను కదా ప్రీవియస్ వీడియోస్లో నేను ఏం బట్టలు వేస్తున్నానో. ఇంకా మా అతిథులు అయితే వచ్చేసారు నన్ను సాగనంపడానికి. నాకు పెళ్ళయిన కాడ నుంచి నాతో పాటు ఉంటూ నన్ను పంపిస్తూ తీసుకొస్తూ వీళ్ళేనండి నా పెద్దలు. భవానీ, సింధు, సూర్య వీళ్ళే అనమాట నా పెద్దలు, ఇంకెవరు లేరు. అదిగోండి భవానీ కూడా వచ్చేసింది. భవానీ అన్నయ్య వాళ్ళ పిల్లలు, మేమందరం అయితే వెళ్ళిపోయాము. మా వాళ్ళే ఉన్నారు ఒక 10 మంది వరకు. కారులో ఎక్కేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. అరటికాయలు కూడా తెచ్చేసాడు. అరటికాయల బొమ్మలు, కాజా, చలివిడి. మీరు ఎలా చేసుకుంటారో మీ సైడ్ మాకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి, మెసేజ్ పెట్టండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో ఇంకా బయలుదేరిపోయామండి. అదిగా మా బుడ్డి తల్లి, నేను, మా అమ్మాయి అన్నమలు కూర్చుంది. మా వదిన కూడా ఎదురొచ్చిందండి, కారుకి ఎదురొచ్చి ఇంకా నీళ్ళు వెనకమాల పెట్టడానికి వెళ్ళింది. కారు ఎక్కుతుంది నెక్స్ట్. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఇదేనండి నేను ఉండబోయే ఇల్లు, నేను మ్యారేజ్ చేసుకుని వెళ్ళి ఉండబోయే ఇల్లు అనమాట. తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత పాప పుట్టి మళ్ళీ ఇదిగో ఇప్పుడు అడుగు పెడుతున్నాను ఇక్కడ. అదిగోండి అక్కడైతే నుంచోబెట్టాను నన్ను దిష్టి తీయడానికి. మా అత్తగారండి తను, మా అత్తగారు అయితే దిష్టి తీస్తుంది నాకు.
ఏమీ అనుకోకండి, మా ఇల్లు ఇలానే ఉంటుంది. ఏదో మాకున్నంతలో ఉందన్నమాట ఇల్లు, కానీ బాగుంటుంది. మా అత్తగారు అయితే నన్ను మా పాపని అయితే దిష్టి తీస్తున్నారు. ఎప్పుడైనా అంతే, మేము వెళ్ళిన ప్రతిసారి మాకు దిష్టి ఇలా తీస్తుంది అత్తమ్మ. ఈ వీడియోలో సారీ ఏమనుకోకండి, మా ఆయనకి కనిపించడు. మా ఆయనకి సిగ్గు ఎక్కువ, వీడియోలో అసలు రాడు అనమాట. ఇప్పటి వరకు మా అమ్మగారింటి దగ్గరే వచ్చాయి వీడియోస్, ఇకపై మా అత్తగారింటి దగ్గర నుంచి వస్తాయి. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది వీడియోస్ పెట్టడానికి, ఎందుకంటే ఇక్కడ అనుకో అమ్మ చేసేస్తుంది పనులు కాబట్టి నో ప్రాబ్లం. అక్కడ నేను చేసుకోవాలి, పాపను చూసుకోవాలి కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు. మా మామయ్య దగ్గరికి అయితే అసలు వెళ్ళంటుంది, పాప ఏడుస్తుంది అంటే కొత్తగా ఉన్నారనమాట. అప్పుడప్పుడు వచ్చి వెళ్తారు కదా, అలవాట్లేదు, అందుకే వెళ్ళడంటుంది. మా ఆయన అయితే అలవాటు కాబట్టి మా ఆయన దగ్గరికి వెళ్తుంది అనమాట. అదేమో మా అత్తగారు వాళ్ళు ఉండే రూము, ఇదేమో మేము ఉండే రూమ్ అనమాట. మాకు అటు సైడ్ ఉంటాయి, ఇటు సైడ్ ఉంటాయండి తలుపులు. ఇంకా ఫైనల్ అయితే ఇక్కడికి వచ్చేసాం. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే